శ్రీ సీతారామ సదనం ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. హరిచందనంబు మేనున కరమొప్పెడు హస్తములను కంకణరవముల్ ఉరమున రత్నము మెరయగా పరగితివో నీవు బాలప్రాయము కృష్ణ. కృష్ణుడి బాల్యాన్ని వర్ణిస్తున్నారు. చిన్నప్పుడు యశోదమ్మ ఆయన శరీరం అంతా మంచి గంధం పూసిందనమాట. కొంచెం నల్లగా ఉన్నాడు, గంధం పూస్తే కొంచెం రంగు మారి అందంగా కనపడతాడు అనుకున్నది ఆ యశోదమ్మ. కానీ ఆయనకి చాలా ఇష్టం ఈ హరిచందనం. చందనంలో రక్తచందనము, శ్రీచందనం అని రెండు విధాలుగా ఉంటాయి. శ్రీచందనాన్నే హరిచందనము అని పిలుస్తారు. స్వామికి హరిచందనం అంటే ఇష్టము అని ఎవరు చెప్పారు అంటే మనకి జయదేవుడు చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలి అంటూ అద్భుతంగా చాటి చెప్పాడు. అలాగే సర్వాంగే హరిచందనంచ కలయం అంటూ మన కృష్ణకర్ణామృతం కూడా స్వామివారి హరిచందన సేవని మనకు అందించింది. ఇప్పుడు కూడా సింహాచలంలో వేంచేసి ఉన్నటువంటి స్వామికి శ్రీచందనాన్ని సమర్పిస్తారు సంవత్సరానికి ఒక్కరోజు అక్షయ తృతీయ రోజున. కరమొప్పెడు హస్తములను, చక్కగా చేతులు, ఆ చేతులు ఎంతో అందంగా ఉన్నాయండి. ఆ అందంగా ఉన్న చేతులకి యశోదమ్మ కంకణాలు తొడిగింది. కంకణాలు తొడిగితే స్వామి చెయ్యి కదిలించినప్పుడల్లా ఒక్కొక్క కంకణం తగిలి అద్భుతమైనటువంటి మోతలు మోగుతున్నాయి. మెళ్ళో ఓ పతకం వేసింది అమ్మ. ఆ పతకం ఇంకా అద్భుతంగా ప్రకాశిస్తున్నది. అసలు స్వామివారి మెళ్ళలో పతకం వేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చి ఉంటుంది యశోదమ్మకి అంటే, స్వామికి కౌస్తుభరత్నం అంటే ఇష్టం. ఆ కౌస్తుభరత్నము సముద్రంలో లక్ష్మీదేవితో పాటు ఆవిర్భవించింది కనుక బావమరిదితో సమానం. మన భాషలో చెప్పుకోవాలి అంటే ఏ ఆభరణం లేకపోయినా అని ఓర్చుకుంటాడు, కానీ కౌస్తుభరత్నం లేకుండా స్వామి ఓర్చుకోలేడు. ఆ కౌస్తుభరత్నం బదులు ఈవిడ వక్షస్థలంలో చక్కగా స్వామికి ఓ అద్భుతమైనటువంటి రత్నాన్ని వేసి ఆ రత్నాన్నే కౌస్తుభమణిగా భావించి సంతోషపడుతున్నది. ఇది ఎప్పటిది? బాలప్రాయము కృష్ణ, చిన్నతనంలో ఉన్నటువంటి విశేషాలను చెప్తున్నది. యశోదమ్మ కృష్ణస్వామికి కెంపులతోటి ఓ అద్భుతమైనటువంటి కంకణం చేయించి, పిల్లవాడు నీలమేఘశ్యాముడు కదా, ఆ ఎర్రని మణులు బాగా ప్రకాశిస్తాయి, కాంట్రాస్ట్ అందంగా ఉంటుందని వేసింది. వేస్తే ఈయనకి శరీరం మీద ఎన్ని మణులు ఉన్నాయి, ఎన్ని రత్నహారాలు ఉన్నాయి, ముత్యాల హారాలు ఉన్నాయి, ఇవేం పట్టటంలా. ఎక్కడ వెన్నపూస దొరుకుతుంది, ఎక్కడ పాలు కనపడతాయి అని వెతుక్కుంటున్నాడు. ఒక రోజున తన ఇంటిలోనే ఒక భాండంలో వెన్న ఉంటే ఆ చెయ్యి లోపలికి పెట్టాడండి. యశోదమ్మ చూసి, ఏంటి నాయన వెన్నకుండలో చెయ్యి పెట్టావు అని అడిగింది. అమ్మా ఏం చెప్పేదమ్మా, ఏదో అందంగా ఉంటుందని చెప్పి నాకు నువ్వు పద్మరాగమణులతో కంకణం చేయించి చేతికి తొడిగావు. నేను అలా ఆడుకోవటానికి ఎండలోకి వెళ్ళాను. ఆ ఎండకి పద్మరాగమణులు మరింత ప్రకాశించినాయి. నా చెయ్యంత కాలిందమ్మా, బొబ్బలు వచ్చాయి. ఆ బొబ్బలకి వెన్నపూస రాసుకుంటే తగ్గుతుందని వెన్నకుండలో చేయి పెట్టాను అని చాలా చమత్కారంగా సమాధానం చెప్పాట స్వామి. అందుకని కరే కంకణం అని స్వామివారి చేతులకి కంకణాలు ఉన్నట్లుగా కవులు కూడా వర్ణించారు. చక్కటి హరిచందన సేవతోటి కంకణ రవాలతోటి స్వామి బాలప్రాయం అద్భుతంగా గడిపాడు. ఎక్కడైనా సరే బాల్య లీలలు అంటే కృష్ణ పరమాత్మే గుర్తుకొస్తాడు. కృష్ణ పరమాత్మే బాల్యంలో ఎన్నో లీలలు చేసి చూపించాడు. అలాంటి లీలలలో ఇవాళ స్వామి స్వరూపాన్ని, బాలకృష్ణుని స్వరూపాన్ని మనకి ఈ పద్యంలో కవిగారు అందించారు.